రారో రిరరో రారా రిరరో రారో రారో రారీ రారో 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 రారీ రారో రే, మనం ఎంత ప్రయత్నించినా కాకి కోకిల అవుద్దా, కళ నిజం అవుద్దా? నువ్వు ఎన్ని రోజులు వచ్చి చూసినా ఆ బస్సులు మారతాయే తప్ప ఆ అమ్మాయి రాదురా. అయినా 7 రోజుల పరిచయానికి 7 ఏళ్ళుగా ఎదురు చూడడం, ప్రతి పరిచయాన్ని ప్రేమ అనుకోవడం పిచ్చితనమే అవుద్దురా. అయినా కలిసి ఉంటేనే ప్రేమ ఉన్నట్టారా? కావాల్సిన వాళ్ళ కోసం ఎదురు చూడడంలో కూడా ఉండేది ప్రేమేరా. జరియా నా కోసం వస్తానని చెప్పింది, వచ్చింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావురా? చిన్న పని ఉంటే ఇక్కడ దాకా వెళ్ళలే. బయట పన్ను తర్వాత గాని ముందా శంకరయ్య గారి పొలంలో మందుకుంటురారా? శంకరయ్య లేడు, వంకరయ్య లేడు, తర్వాత చూద్దాంలే. ఆయన 2 రోజుల నుంచి అడుగుతున్నారా? తర్వాత చూద్దాంలే అమ్మా. ఒరేయ్ ఒరేయ్, ఆడి బెల్లిని పడితే చాలు ఇంకెవడి పొలంలోనో మందు కొట్టే పని లేదేరా? ఒరే సోంబాబు, నువ్వైనా నిజం చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నారా ఇద్దరు? ఏం మాట్లాడుతున్నావు అత్త? హరిశ్చంద్రుడి నోటంటే అబద్ధం, నా నోటంటే నిజం ఎప్పుడైనా వచ్చాయా? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంట్రా? సినిమాకని చెప్తే ఈడు చంపేస్తాడు, చెప్పకపోతే అత్త చంపేద్ది. ఇప్పుడు ఎలా అత్త? ఒకటి చెప్పనా? తిప్పినా తిరగని మీసం, కొట్టినా వంగన కొడుకు దండగత్త. అర్థం కాలా? నువ్వు పదరా. ఒరేయ్ ఒరేయ్ ఆగరా. రే తొందర తొక్కరా బాబు, టైం అవుతుంది. నీలాంటోడే ఆత్రపల్లుడు అత్తమెల్లో తాళి కట్టాడంట. ఇంతకన్నా తొందరగా తొక్కడం నా వల్ల కాదురా.
నీ దగ్గర సైకిల్ తొక్కే దమ్ము లేదు కానీ ప్రతి మాటకు సామెత మాత్రం ఉంటుంది. మరి మన పేరేం పేరు అనుకుంటున్నావు? సామెతలు సోంబాబు. చొక్క లేకుండా అయినా బయటకు వస్తానేమో కానీ సామెత లేకుండా మాట రాదురా. ఏడ్సాలే పదరా. బంగారం లాంటి సైకిల్ని పడేశాడు. నన్ను లేపరా. జరియ నీకేం కాలేదుగా? గుద్దింది మా ఊడిని అయితే మీకేమవుద్ది? బండి ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. తగిలిందేదో చిన్న దెబ్బేగా, ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. ఏం అవదలే. నువ్వు తగ్గిపోద్దంటే తగ్గిపోవడానికి నువ్వేమన్నా దేవతవా? కాదు, డాక్టర్ని. డాక్టరా? అవును, మేము పక్కన ఉన్న మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన మెడికల్ స్టూడెంట్స్వి. అక్కడికి వెళ్ళాక మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాము, సరిపోతుంది. రే బావా, తగిలిన చిన్న దెబ్బ అంటరా, పెద్ద కంగారు పడక్కర్లే. సరే డాక్టర్, వెళ్దాం పదండి. ఏమైంది? తిరిగిపోయిందే. స్కూటీ నేను తర్వాత బాగు చేయిస్తాను, మన సైకిల్ మీద వెళ్దామా? చూసి చూడంగానే అలా నిలిచిపోదా పారం ఇలా ముందు ఎప్పుడు లేని మాయలా కురులు తగలంగానే అలా ఎగిరిపోదా ప్రాణం ఇలా ఎవరికెదురే కాని హాయిలా అరే రే ఏదో జరిగేలా మనసే ఎటో కదిలేలా ఎదలో హడావిడిగా ఇదేమిటిలాగా ఈ లీలా కనులే కునుకు మరిచేలా నన్నిలా నేను విడిచేలా ఇకపై ఇదే పనిగా నీతో నడిచాను నేనిలా డాక్టర్, దాహం వేస్తుంది, ఇది తాగచ్చా? అది సిలైన్, థమ్స్అప్ కదా తాగడానికి. ఓ, కూలింగ్ లేనప్పుడు అనుకున్నా. అవును, బ్లడ్ వేస్తే మంచిది అంటారు, మంచిదేనా? మంచిదే. మీకా మాకా? అదే, నాకు కూడా బ్లడ్ ఇవ్వాలని ఉంది, కాకపోతే నాకు సరిపోద్దా లేదని చిన్న డౌట్. ఓ పని చేయండి, ఈ చేతిలోని తీసి ఈ చేతికి ఎక్కించేస్తారా? ఇది అయిపోయింది, ఇంక వెళ్ళొచ్చు. అయిపోయిందా? పదరా. రే 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 మళ్ళీ రేపు రావాలేమో అడుగురా. డాక్టర్, చెకప్ చేయించుకోవడానికి రేపు మళ్ళీ రావాలా? అవసరం లేదు, చెకప్ చేయించాల్సినంత పెద్ద దెబ్బేం తగలేదు. ఓ సరే, చల్లగా ఉండండి డాక్టర్. పదరా. ఎరా, మళ్ళీ రావాలనిపించేంత పెద్ద దెబ్బ తగిలిందేంట్రా? మళ్ళీ రావాలనిపించడం కాదురా, అసలు తనని వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తుంటే ఈరోజే దొరికినట్టుందిరా. అబ్బో, చూడగానే ప్రేమ? చూసిన గంటకు రావాలి, రోజుకి రావాలి, నెలకు రావాలి అని ప్రేమకు టైం ఉంటుందారా? అయినా తను నా కోసమే పుట్టిందిరా, అందుకే ఎత్తుక్కుంటూ మనూరే వచ్చేసింది.
ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చిందా? ఆ, ఇంతసేపు ట్రీట్మెంట్ చేసింది, కనీసం నీ మొహమైనా చూసిందేంట్రా? చూడకపోతే చూసేలా చేసుకోవాలిరా. పద. ఉమ్. ఒరేయ్ నీళ్లు పోసుకునిరా, అన్నం తిందు గాని. రేయ్ ఆ, నీళ్లు పోసుకునిరా, అన్నం తిందు గాని. నీళ్ళ బ్యాండేజ్ ఊడిపోయిద్ది. బ్యాండేజా? ఆ, అదే బెండకాయ కూర. ఏంటి ఇలా అవుతుంది? ఈ దెబ్బేంట్రా? ఆ, పొద్దున్న వెళ్తుంటే కొమ్మ తగిలిందమ్మా. కొమ్మ తగిలిన దానికి కింద పడ్డదని తేడా తెలీదు అనుకుంటున్నావేట్రా? ఎక్కడ పడ్డావురా ఎదవా? అవును, నీకు మోకాలు నొప్పులు తగ్గినాయా? ఎక్కడ తగినా నీలాగే అయ్యి ఏదిస్తుంటేను. అయితే రేపు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాలే. డాక్టరా? ఈ ఊళ్ళో డాక్టర్ ఎవరున్నారా? ఉన్నారులే. ఉదయం సాయంత్రం వేసుకోండి, తగ్గిపోద్ది. అలాగే అండి. ఏం ప్రాబ్లం లేదు, అన్నీ తినొచ్చు. సరే ఓకేనా? అండి. రే, ఆ. ఈ రోజు కనుక మాట్లాడలేదు అనుకో, నీకు మామూలుగా ఉండదు. లేదురా, ఖచ్చితంగా మాట్లాడతా. ఉమ్. రే రే రే, అమ్మ అట్టెళ్తుందిరా. ఏమైందమ్మా? అది ఆ, కాలు. నేను మా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా. పదత్తా. ఎవరైతే ఆ, ఏమైందిరా? పదత్తా. మనం ఇక్కడ కూర్చుందాం. ఏమైందమ్మా? మోకాలు బాగా నొప్పిగా ఉంటున్నాయమ్మా. ఏం కాదు, నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వేసుకోండి. ఎక్కువగా కింద కూర్చోవడం మానేయండి. ఉం? ఇది పొద్దున్న రాత్రి తిన్న తర్వాత వేసుకోండి. అలాగే అమ్మా. అయిపోయింది, ఆ, ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఓ అయిపోయిందా? పదమ్మా. సరే అమ్మా. రే, మళ్ళీ రేపు రావాలేమో అడుగురా. డాక్టర్, చెకప్ చేయించుకోవడానికి రేపు మళ్ళీ రావాలా? అవసరం లేదు. ఆ. అక్కర్లేదట్రా, రండి. సరే డాక్టర్, చల్లగా ఉండండి. డాక్టర్, తినికి పళ్ళన్నీ ఊడిపోయి, కానీ కనబడిన పళ్ళన్నీ తినాలంటుంది. ఏం చూస్తున్నారు డాక్టర్? సుత్తి దేనికి? ఈ పళ్ళు పీకి దాన్ని పెడదామని. వద్దులే Shut డాక్టర్. up. మా వల్ల మీకేదో దెబ్బ తగిలిందని కన్సంతా ఉంటే అది ఎల్స్గా తీసుకొని రోజు రావాలని చూస్తున్నారు. ముందు చూసేదో మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ ఇలా పని పాట లేకుండా అమ్మాయిల వెనకాల తిరిగే చీప్ క్యారెక్టర్స్ అనుకోలేదు. మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావాలని చూస్తే సమాధానం మాటలతో కాదు, చేతులతో చెప్పాల్సి వస్తుంది. సారీ అండి. రే, అనవసరంగా వాళ్ళని తిట్టావే. అనవసరంగా కాదు, కావాలని తిట్టాను. వాడు రోజు నేను కావాలని వచ్చి చూస్తున్నాడు, అందుకే తిట్టా. ఎలాగో 2 రోజుల్లో మన క్యాంప్ అయిపోతుంది కదే, అనవసరంగా వాళ్ళని ఎందుకే బాధ పెట్టడం. రేపు వెళ్ళి సారీ చెప్పేద్దాం. సారీయా? నీకేమైనా పిచ్చా? మళ్ళీ ఎందుకు వాళ్ళని కదిలించడం అవసరమా? ఏం కాదులేవే, రేపు వెళ్ళి చెప్దాం. ఆ బుడ్డోడు ఇల్లు ఇక్కడే అని చెప్పాడే. జ్వరమే కదమ్మా, తగ్గిపోయింది. ఏం కాదు. పదవే వెళ్దాం. అదేంటి, సారీ చెప్తామని వచ్చాం కదా. వద్దులే పద.
డాక్టర్ పిల్లని ఇష్టపడుతున్నావా నాన్న? మనం ఇష్టపడే వాళ్ళందరూ మనల్ని ఇష్టపడాలని ఏం లేదు కదమ్మా. ఇవాళంతా ఏమైందే నీకు? రాత్రి కూడా సారీ చెప్దామని చెప్పకుండా వచ్చేసాం. మాకు చాలా డబ్బులున్నాయి, మా ఇంట్లో చాలా పని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా అమ్మ నేను ఎప్పుడూ హ్యాపీగా చూడలేదు. మా అమ్మ ఒంట్లో బాగోకపోతే మా నాన్న ఒక 10 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడేవారు కాదు. అప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, నిన్ను పెళ్లి చేసుకునేవాడు నీకెంత డబ్బులు ఇస్తున్నాడు అనేది చూడొద్దు, నీకెంత టైం ఇస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అనేది చూడు అని. రాజు వాళ్ళ అమ్మకు బాగోకపోతేనే ఇంత బాగా చూసుకుంటున్నాడంటే తను ప్రేమించిన అమ్మాయికి ఏమైనా అయితే ఇంకెంత బాగా చూసుకుంటాడే. ఇప్పుడేంటి వాళ్ళ అమ్మని చూసుకున్నాడని మంచోడు అనుకుంటున్నావా? అమ్మని బాగా చూసుకునేవాడి కన్నా మంచోడు ఇంకెవరుంటారే? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? రే, వాళ్ళు క్యాంప్ అయ్యి వెళ్ళిపోతున్నారంటరా. వచ్చిన వాళ్ళు వెళ్ళాలి కదరా, వెళ్ళని. సర్లే, ఆ డాక్టర్ కాకపోతే ఇంకో యాక్టరు. ఊర్లో ఎంతమంది అమ్మాయిలు లేరు, పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను కొంచెంసేపు ఒంటరిగా కూర్చుంటా. సరే, నీ ఇష్టం. మీరు నన్ను ప్రేమించారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఇష్టపడ్డాను. ఈరోజు మా క్యాంప్ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను. 2 రోజుల్లో మా అమ్మతో మాట్లాడి మళ్ళీ నేను తిరిగి వస్తాను. మన ప్రేమ గురించి వినటానికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారా? ఎక్కడికి వెళ్ళావే? రాజు దగ్గరికి వెళ్ళొచ్చాను. రాజు దగ్గరకా? ఏం చెప్పావే? తారే నానే నారే నానే నానే తారే నానే నారే నానే నా తారే నానే నారే నానే నానే తారే నానే నారే నానే నా. ఏంట్రా పొద్దున్నే రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? అది జరియాకు కూడా నేనంటే ఇష్టం అమ్మా. ఈరోజు వస్తా అంది, వెళ్ళి తీసుకొస్తాను. అవునా, సరే జాగ్రత్తగా తీసుకురాయే.
జెరియాని తీసుకొస్తానన్నావు. అది జరియాకి ఏదో పని ఉందనుకుంటా అమ్మా. రేపు వచ్చిద్దేమోలే. యారా జరియా ఈరోజు కూడా రాలేదా? ఏదో ఒక రోజు వచ్చిద్దిలేరా. వచ్చేదైతే ఎప్పుడో వచ్చేదిరా. ఇంతకాలమైనా రాలేదంటే తను చిరునామా లేని చందమామరా. అయినా కనీసం ఫోన్ నెంబరు, ఊరు పేరు చెప్పకుండా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చొద్దంటే అలా నమ్ముతున్నావురా? ప్రేమ అంటేనే నమ్మకంరా. నమ్మకానికి ఊరు పేరు అవసరం లేదు. అయినా జరియ నా కోసం వస్తా అని చెప్పింది, వచ్చిద్ది. ఏమైందమ్మా? ఎందుకురా నన్ను ఇలా బాధపడుతున్నావు? నీ వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం వస్తుందో రాదో తెలియని ఆ పిల్ల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నావు. నిన్నింత బాధ పెడుతున్నందుకు క్షమించుమా. కానీ సరియా నా కోసం వస్తా అని చెప్పిందమ్మా. అయ్యో జరియా జరియా జరియా, రాని పిల్ల కోసం ఆ ఎదురు చూస్తూ అక్కడ చచ్చిపోతావేంట్రా? నీకున్న దిక్కు నేను ఒక్కదాన్నేరా. నేను కూడా లేకపోతే నిన్నెవరు చూసుకుంటారా? సరియా నా కోసం వస్తా అని చెప్పిందమ్మా, వచ్చిద్ది. ఏంటేడు ఇంత చీకటైనా రాలేదు? బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. మేమందరం ఆ రోజు క్యాంప్ అయిపోయిన తర్వాత బస్సులో వెళ్ళిపోయాం. నేను మా ఊర్లో దిగిపోయాను. కానీ ఆ తర్వాత జరియా వాళ్ళు వెళ్ళే బస్కి యాక్సిడెంట్ అయ్యి జరియా చనిపోయింది. ఈ విషయం రాజుకి చెప్తే తట్టుకోలేడేమోనని చెప్పలేదు. కొన్ని రోజులకు మర్చిపోతాడు అనుకున్నాం. కానీ రాజు ఇంకా జరియాని మర్చిపోలేదని పొద్దున సోంబాబు సిటీలో కనపడితే చెప్పాడు. ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. అయ్యో, ఈ విషయం తెలియక వాడు అమ్మాయి కోసం 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడమ్మా. ఈ విషయం తొందరగా వాడికి చెప్పాలి.
రాజు జరియ చనిపోయిందట్రా. రాజు 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 రాజు. నా గుండెకి కూడా తెలిసిందేమో, ఆగిన నా ప్రేమ ముందుకు సాగాలంటే అది ఆగాలని.